మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఈ మకర రాశి వారికి మానసిక ప్రశాంతత కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, నూతన పలుకుబడిని పెంపొందించుకునే విషయాల్లో కావచ్చు, సంతాన వర్గంతో ఎవరితో ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో మాటల వల్ల ఘర్షణలు కలగకుండా, అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఏర్పడతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా బహుమానాలు లాంటివి అందుకోవడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా వారి ఆరోగ్యరీత్యా, వారి అభివృద్ధి రీత్యా మీరు కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో అధిక ఉద్వేగాలకి అవకాశం లేకుండా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహపరమైన విషయాలలో గృహంలో ఉండే తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే గృహోపకరణాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, అలాగే వాహనానికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా మీరు ఆలోచన చేసే అవకాశం లాంటిది. వాటికి సంబంధించి ఏదన్నా లోన్లు లాంటివి తీసుకునే పరిస్థితులు లాంటివి కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాల్లో గృహంలోని సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ, వారి ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే మీ ఆలోచనలు మీ మాటల వల్ల కావచ్చు, ఉద్వేగాలు కాకుండా, ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని చక్కగా చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. సోదరవర్గం యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాలను అభివృద్ధి పరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. స్థిరాస్తుల విషయంలో తగిన శ్రద్ధతో, జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు వాహనానికి సంబంధించిన విషయాలు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారాన్ని ఉపయోగించుకుంటారు, సంతాన వర్గం అనుకూలిస్తుంది. కవులకి, రచయితలకి మొదలైన వారికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మంచి ఆలోచనలతో, నిర్ణయాలతో ఆగిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. తోబుట్టుల యొక్క సహకారం బాగుంటుంది. ఆగిన పనులు ముందుకు పెడతాయి. మంచి చర్చల ద్వారా మంచి అనుకూలతలతో అనుకున్న పనులు సాధించడానికి, దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. ఉత్సాహంగా ఉంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల సహకారం అనుకూలిస్తుంది. తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల్లో ఉండే స్త్రీలైనా కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్తో కావచ్చు, ఎవరితోనైనా సరే వాదోపవాదాలు కాకుండా ఏదన్నా ఒక సమస్య ఎదురైనప్పుడు వీలైనంత వరకు తగిన జాగ్రత్తలతో, మంచి చర్చలతో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.